చెన్నాపురం గ్రామంలో సోమయ్య అనే రైతు నివసిస్తున్నాడు. సోమయ్య పంట విరగకాసింది. కాని ఆ రోజు రాత్రి జింకలు పడి పంట నాశనం చేశాయి. అప్పుడు సోమయ్యకు దెయ్యం సాయం చేస్తా అంది. ఆ తర్వాత జింకల బాధ విరగడయింది. కాని పంట నాశనమయ్యింది. ఆ తర్వాత గ్రామం వాళ్ళు చెప్పినట్లు సోమయ్య ఆ దెయ్యానికి పొట్టేలు మాంసం తీసుకొని వెళ్ళాడు. ఆ దెయ్యానికి అది ఇచ్చి, పక్క పొలంలో ఒక చెట్టు ఉంది, అక్కడ నువ్వు విందు చేసుకుంటే బాగుంటుందని చెప్పాడు. సరే అని ఆ దెయ్యం ఆ చెట్టు త్వరలోనికి వెళ్ళగానే సోమయ్య ఆ చెట్టును కాల్చేశాడు. హమ్మయ్యా, ఈ రోజుతో ఈ దెయ్యం పీడ విరగడయింది అని ఆనందంగా అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ దెయ్యం ఇలా అంటుంది. ఒరేయ్ సోమయ్య, నేను నీకు సాయం చేస్తే నన్ను నువ్వు అంతం చేయాలని చూస్తావా? నిన్ను ఈ ఊరి జనాన్ని వదలనురా సోమయ్య. నాకు ఆగ్రహం రప్పించావు. మీ అందరి అంతో చూస్తావు. మరుసటి రోజు నుంచి ఆ కాలిన చెట్టు వైపు ఎవరు వెళ్ళినా వింత శబ్దాలు, వింత అరుపులు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలు, అరుపులు విని జనాలు భయపడి పారిపోతున్నారు. అలా ఒక వారం గడుస్తుంది. ఆ కాలిన చెట్టు వైపు నుండి ఒక వ్యక్తి వెళ్తుండగా ఆ చెట్టు అతి భయంకరంగా కనపడుతుంది. ఆ చెట్టును చూసి భయంతో పారిపోదాం అని ప్రయత్నిస్తాడు. హఠాత్తుగా చెట్టులోంచి ఆ దయ్యం అతని ఎదురుగా వికృత రూపంలో కనపడుతుంది. అది చూసి ఆ వ్యక్తి అక్కడికక్కడే రక్తం కక్కుకుని చనిపోయాడు. మరుసటి రోజు ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అందరూ ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో అనుకొని అక్కడి నుంచి ఆ శవాన్ని తీసుకొని వెళ్లి దహనం చేస్తారు. అప్పట్నుంచి అటువైపుగా వెళ్లిన వారందరూ ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. ఇదంతా ఆ దెయ్యం పనయి ఉండొచ్చేమో అనుకుంటున్నా. అప్పుడు ఊరు జనం, అదేంటి, ఆ దయ్యాన్ని నువ్వు కాల్చి బూడిద చేశావు కదా, ఆ దయ్యం ఇలా ఎందుకు చేస్తుంది సోమయ్య? అది దెయ్యం కదా, అలా కాలిస్తే అది ఎలా అంతమవుతుంది? అసలు దెయ్యానికి అంతం ఉంటుందా? అవును, ఆ మాట కూడా నిజమే కదా. దయ్యానికి అసలు అంతం ఉండదు కదా. మనకి ఆలోచన ఎందుకు రాలేదు? సరే, ఇప్పుడేం చేద్దాం అని ఊరి జనం అందరూ ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఆ ఊరి పెద్ద ఇలా అన్నాడు. పక్కనున్న అడవిలో ఒక మాంత్రికుడున్నాడు. మనం వెళ్ళి అతనిని కలిసి మన సమస్య గురించి చెప్పుదాం. అతను మన సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్పచ్చు. పదండి వెళ్దాం అని ఊరి పెద్దలందరూ కలిసి ఆ మాంత్రికుడి దగ్గరకు వెళ్తారు. అప్పుడా మాంత్రికుడు, ఇదేమి చిన్న సమస్యలా అనిపించటం లేదు. సరే పదండి, నేను వస్తాను అన్నాడు మాంత్రికుడు. ఊరి జనం అందరూ కలిసి ఆ మాంత్రికుడిని ఆ చెట్టును కాల్చిన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. ఆ మాంత్రికుడు ఆ ప్రదేశాన్ని అంతా పరిశీలించడం మొదలుపెట్టాడు. అలా అంతా పరిశీలించి అప్పుడు ఆ మాంత్రికుడు, ఇక్కడ మీ ఊరి జనం అంతా కలిసి ఒక దెయ్యాన్ని అంతం చెయ్యాలని చూశారు. కానీ ఆ దెయ్యం అంతం అవ్వలేదు. అయినా ఒక దెయ్యం మంట పెడితే ఎలా అంతమవుతుంది? మీకేమైనా మతి భ్రమించినదా? అప్పుడు ఊరి జనం అందరూ ఆ మాంత్రికుడిని, మీరే మాకు ఉపాయం చెప్పండి గురువుగారు అని అడిగారు. అప్పుడు ఆ మాంత్రికుడు, దీనికి ఒకటే మార్గం ఉంది. మనం ఆ దెయ్యాన్ని ఏమార్చి ఒక సీసాలో బంధించాలి. అలా బంధించిన దెయ్యానికి పూజ చేసి విముక్తి కలిగించాలి. కానీ అది మనం అనుకున్నంత సులభం కాదు. ఆ దెయ్యం చాలా పగతో ఉంది. ఆ పగకు కారణం సోమయ్య. ఆ దెయ్యాన్ని బంధించే పని కూడా సోమయ్య ద్వారానే చెయ్యాలి. అసలు ఆ మాంత్రికుడు ఎందుకు సోమయ్యని ఎంచుకున్నాడు? అసలు ఆ మాంత్రికుడికి ఏం తెలిసింది? తెలుసుకోవాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. సో స్టే ట్యూన్ విత్ దివ్యాంక వైబ్రెంట్ ఛానల్.